వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఏలూరులో ఆర్ఆర్పేట టెంపుల్కి వచ్చామండి. ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆళ్వారి తల్లి మార్గశిర మాసంలో వ్రతం పట్టి స్వామివారిని వివాహం చేసుకుంది కదండి. కార్తీక మాసంలో ఇక్కడ దీపారాధన చేస్తారు. యజ్ఞశాల స్వామివారు యజ్ఞం చేస్తారు. యజ్ఞశాల ఇదిగోండి స్వామివారి టెంపుల్. అంతా ద్వారకా తిరుమలలాగా ఉంటుందండి. స్వామివారిని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది. ఇదంతా స్వామివారి ఇదండి. ఆళ్వారి తల్లి మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్. గోదాదేవి మార్గశిర మాసంలో వ్రతం పట్టి స్వామివారిని భోగి రోజున వివాహం చేసుకుంది కదండి. 30 రోజులు వ్రతం పట్టింది అమ్మవారు. భోగి రోజున వివాహం చేసుకుంటుంది. ధనుర్మాస వ్రతం అండి అమ్మవారు చేస్తుంది కదా. ఈ ధనుర్మాసంలో ఈ 30 రోజులు కూడా ఈ గుడి అంతా ఇలాగే ఉంటుందండి. జనం ఇలాగే వస్తుంటారు. మామూలుగా హరికథలు, ఉపన్యాసాలు అన్నీ జరుగుతాయండి. ఈ 4 రోజులు కూడా ఇక్కడ భరతనాట్యాలు అన్నీ ఉంటాయి. లాంగ్ తీయాలి అంతే. లాంగ్ తీయాలి. సరిగ్గా ఏమీ వంటలు ఇదివరకులా. ఈ స్వామివారు ఎంట్రన్స్ అండి. ఏలూరు ఆర్ఆర్పేట గుడి అండి. మాకు బాగా దగ్గరండి. పత్తాబాద్కి బాగా దగ్గర మాకు ఈ గుడి. స్వామివారి గోపురం అండి. జనం బాగా ఉన్నారు. స్వామివారిని అమ్మవారిని వీడియో తీయలేదండి. మరి ఎక్కడైనా కూర్చో ఏముంది ఇక్కడే వేస్తాను. స్వామివారు ఈ గుడి చూస్తుంటేనండి నిజంగా ద్వారకా తిరుమల గుడిలాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ 30 రోజులు బాగా జరుగుతాయండి. భరతనాట్యాలు, హరికథలు
దేవుడి పాటలు కచేరీ అన్నీ జరుగుతాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కృప మనందరిపైన ఉండాలని మనం కోరుకుందామండి. హ్యాపీ న్యూ ఇయర్.